హలో అండి. మా ఆడపడుచు అయితే ఒక బ్లౌజ్ ఇచ్చిందండి. ఇక బ్యాక్ నెక్ ఎక్కువైందట. దీనికి ఏదైనా డిజైన్ ఐడియా ఉందా వదిన? ఇంక ఇది నెక్ తక్కువ అయ్యే విధంగా ఇంకా డిజైన్ ఏమైనా ఉంటే పెట్టు అని అయితే ఇచ్చిందండి. ఇంకా నాకైతే అప్పటికప్పుడే ఒక ఆలోచన అయితే తట్టిందండి. ఇంకా హ్యాండ్స్లో ఇలా గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ రెండు వచ్చాయి కదండి. ఇంకా రెండిట్లో రెండు కలర్లలో ఏ క్లాత్ అయినా కలిసేది తీసుకొని ఇంకా వెనక ఎక్కువైన నెక్ను తగ్గిద్దాము అని అయితే అనుకున్నానండి. ఎగ్జాక్ట్గా ఈ గ్రీన్ కలర్ అయితే సరిపోయిందండి. ఇంకా గోల్డ్లో అయితే మ్యాచ్ కాలేదు. ఇంకా గ్రీన్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అని అయితే నేను ఇంకా గ్రీన్ క్లాత్ తీసుకొని ముందైతే ఆ నెక్ వెడల్పునైతే డ్రా చేసుకోవాలండి. ఒక చాక్ పీస్తో అయితే నేను బ్యాక్ నెక్ అయితే ఎంత వెడల్పు ఉంది హార్ట్ షేప్లో వచ్చి ఇంకా బటన్ అయితే వచ్చిందండి. ఇంకా బ్యాక్ అయితే బోట్ నెక్లో ఫ్రంట్ మామూలు నెక్ ఇచ్చి వెనక్కి అయితే పార్ట్ నెక్ ఇచ్చారు. ఇంకా అదైతే గల్ల ఎక్కువగా ఉంది వదిన, అంతా నాకు బాగా అనిపించట్లేదు అని చెప్పింది. ఇంకా ముందైతే ఆ వెడల్పు ఎంత ఉందో అది డ్రా చేసుకోవాలండి. ఎప్పుడైనా మనం అనుకోకుండా ఇలా నెక్స్ ఎక్కువైనప్పుడు ఇంకా ఎలా తక్కువ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మరి ఇంకా నేనైతే ఆ బ్యాక్ నెక్ ఉన్నట్టుగా పెట్టి నెక్ మొత్తం అయితే డ్రా చేస్తున్నానండి. ఇంకా బ్యాక్ నెక్ ఎలా ఉంటే అలా ఉన్నట్టుగానే డ్రా చేసుకోవాలండి. ముందైతే మనం ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నామో దాన్ని డబుల్ వేయాలండి. ఇంకా డబుల్ ఉన్నది మనం నెక్ వైపుకు అలా డబుల్ ఫోల్డింగ్ ఉన్న వైపు నుంచి నెక్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఎగ్జాక్ట్గా మనకు ఆ పైన పార్ట్ అవసరం లేదండి. ఓన్లీ కిందనే షేప్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఈ వెడల్పు తీసేసి ఇంకా ఈ క్లాత్ అయితే వేస్తే ఆ నెక్ డీప్ అయితే లోపలిది తక్కువ అవుతుంది అని అయితే నేను ఇలా ఆలోచించానండి. ఇంకా ఇలా కట్ చేసుకున్నానండి. ఇంకా పీస్ అయితే మనకు ఆ పై వరకు అవసరం లేదండి. నెక్ అక్కడ థ్రెడ్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా బటన్ కూడా ఊడిపోయింది. ఇంకా థ్రెడ్స్ పెట్టేద్దామని ఇంకా నెక్ షేప్ అయితే ఇలా చేద్దాము అన్న ఐడియాతోనైతే డ్రా చేసి ఇంకా దాన్ని అయితే కట్ చేసేసాను. ఇంకా దీనికైతే ఇప్పుడు మనం క్యాన్వాక్స్ ఏమీ వేయట్లేదండి. మామూలు లైనింగ్ తీసుకొని ఇంకా దానిపైన పెట్టుకొని ఒక కుట్టు మందం వదిలి కుట్టేసుకోవాలండి. ఇంకా దాన్ని అయితే నెక్ ఎలా ఉందో అలాగా మనం ఎట్లా కుట్టుకుంటామో అలాగా కుట్టు మందం వదిలి కుట్టుకోవాలండి. ఇంకా చూడండి, ఒక పావించి వదలాలండి కుట్టుకి. అలా నేను చూపిస్తున్న విధంగా ఇంకా గీత అయితే మీకు కనబడుతుంది కదండి. అలా కుట్టు మందం వదిలి మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే అంటేస్తూ కుట్టుకోవాలండి. ఇంకా మధ్యలోంచి ఓపెన్ చేసి ఇప్పుడు నెక్ చుట్టూ కట్ చేసుకోవాలండి. ఇంకా కొంచెం క్లాత్ వదులుకుంటూ మనం పావించు అయితే కుట్టుకు వదిలాం కదండి. ఆ కుట్టుకు వదిలిన క్లాత్ మందంతో అయితే ఈ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలండి. ఇంకా ఎంత కొత్త వారికైనా ఇప్పుడే నా వీడియో చూసైనా కానీ ఇంకా మీరు డిజైన్స్ కుట్టుకునే విధంగా అయితే నేను చూపిస్తున్నానండి. వీడియో లెంత్ ఎక్కువైతుంది అనుకోకుండా నేను ఎలా కట్ చేస్తున్నాను, ఎలా కుడుతున్నాను అన్నది గమనించండి. మీరు ఇంకా ఏ టైలర్ దగ్గరికి వెళ్ళనవసరం లేదండి. ఇంకా నా వీడియోస్ చూస్తే ఈజీగా మంచి మంచి డిజైన్ బ్లౌజెస్ అన్నీ కట్ చేసుకోవచ్చండి. ఇంకా మీకు కూడా ఏమైనా ఇలా నెక్ ఎక్కువైనా ఉన్నా, ఏమైనా డీప్ ఎక్కువై ఉంటే వేసుకోరాకుండా ఉన్న వాటికి కూడా ఇలాంటి కొత్త కొత్త ఐడియాస్ అయితే చేసుకోవచ్చండి. కొత్త బ్లౌజులకి డిజైన్ పెట్టుకోవడం అన్నట్టుగా కాకుండా కుట్టిన బ్లౌజ్కి కూడా మళ్ళీ డిజైన్ అయితే సెట్ చేసేస్తున్నానండి. చూసారా, ఇంకా డ్రాప్ అయితే కట్ చేశాను. ఇంకా చిన్న చిన్న కటింగ్లు ఇచ్చి ఇంకా దాన్ని అయితే రివర్స్ తీసుకోవాలండి. ఇంకా కటింగ్స్ కూడా మీకు ఒక 2-3 కట్ చేసి అయితే చూపెడుతున్నాను. అలా చుట్టూ మనం నెక్ డ్రాప్ అయితే ఎంత కుట్టామో అంత మందం ఇలాగే చిన్న చిన్న కటింగ్లు పెట్టి రిటర్న్ తీసుకుంటే మనకు నెక్ షేప్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారా, ఇంకా మొత్తం నెక్ అంతా కటింగ్లు అయితే పెట్టేశాను. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు రివర్స్ చేసేసుకోవాలండి. మనం క్లాత్ అంతా అలా ఒక్కసారి రివర్స్ చేసుకొని సరిగ్గా అనుకొని ఇంకా పైనుండి అయితే అంగే కుట్టు వేసుకోవాలండి. ముందు మనం ఇలా నెక్ అంతా తీసి ప్రెస్ చేసుకొని ఇలా ఇలా షేప్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం షేప్ చేసుకున్న తర్వాతనే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు మనం ఇలా కుట్టేసుకోవాలండి. అనిగే కుట్టులాగా ఉంటుంది, ఇంకా కదలకుండా ఉంటుందండి. ఇంకా చుట్టూ కూడా క్లాత్ జరగకుండా కొంచెం వెడల్పుతోని ఇలా కుట్టు అయితే వేసుకున్నానండి. ఇంకా దూరం కుట్టు కూడా ఇంక ఇప్పుడైతే మనం బ్లౌజు కింద అయితే పెట్టేయాలండి. ఇంకా దీన్ని మనం డిజైన్ చేసి ఏదైతే నెక్ తక్కువ చేయాలి అనుకుంటున్నామో
మనం ఎంత గ్యాప్తో అయితే కుట్టాలనుకుంటున్నామో అంత గ్యాప్లో డిజైన్ పెట్టుకొని ఇంకా చుట్టూ అయితే నేను దొడ్డు కుట్టు అయితే వేసేసానండి. ఇంకా నీడిల్ దారంతో పిన్స్ ఉంటే పిన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మీకైతే స్టిచ్చెస్ ఏర్పడుతున్నాయి కదండి, అలా నెక్ కదలకుండా లావు కుట్టు అయితే స్టిచ్చెస్ వేసేసుకొని ఇంకా మిషన్ పైన కుట్టేసుకోవడమేనండి. ఇంకా థ్రెడ్స్ కూడా పెట్టేసుకున్నానండి, ఇంకా బటన్ ఏమీ లేదు కాబట్టి. చూసారా నెక్ కుట్టిన తర్వాత అయితే డిజైన్ ఎంత బాగుందో. ఇంకా మనకు నెక్ వెడల్పు తగ్గిపోయింది, ఇంకా డిజైన్ కూడా చాలా లుక్ అయితే వచ్చేసిందండి. ఇంకా మరి థ్రెడ్ అయితే పెట్టాను, ఇంకా దానికి నాడాలు అయితే ఎలా పెట్టుకోవాలో గొండాలు అయితే చూద్దామండి. ఇంకా మనం హ్యాంగింగ్స్ అని అంటాం కదా, హ్యాంగింగ్స్కి అయితే ఇలా చతురస్రాకారంలో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇంకా బ్యాక్ అయితే పాట్ నెక్ దగ్గర అయితే నాడాలు అయితే కుట్టేశానండి థ్రెడ్స్. ఆ థ్రెడ్స్కి అయితే అలా పెద్ద హ్యాంగింగ్స్కి అయితే కట్ చేశాను. ఇంకా అవి ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఇంకా మిషన్ కుట్టడం వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ బిగినర్స్ ఎవరైనా ఉంటే ఇంకా తెలుస్తుంది. అసలే మిషన్ కుట్టడం టచ్ లేని వాళ్ళకి అన్నట్టుగా చూపిస్తున్నానండి. ఇలా ఆ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ అయితే చేసి క్రాస్లో అలా చివరిగా పెట్టేసి ఇలా మలిచి ఇట్లా కుట్టుకోవాలండి. మనం ఆ పెట్టిన నాడ పైన కుట్ట వచ్చేలాగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా కుట్టుకోవాలండి. ఇంకా మనకైతే నాడాలకైతే గొండలు ఎలా వేయాలో ఇంకా ఈజీగా తెలిసిపోయింది కదండి. హ్యాంగింగ్స్ అయితే ఇలా వేసుకోవాలండి. ఇంకా దాన్ని రిటర్న్ చేసుకుంటే ఇలా ఏమైనా క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని రిటర్న్ చేసుకోవాలండి. ఇంతే అండి, హ్యాంగింగ్స్ అయితే పెట్టుకోవడం వచ్చేసిందండి. ఇంతేనండి. ఇంకా దీనికి ఇంకా కొంచెం డిజైన్గా హ్యాంగింగ్స్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నానండి. ఇంకా నా బ్లౌజ్ డిజైన్ అయితే చూసి అది బాగుంది వదిన అని చెప్పింది. ఇంకా అలా చేద్దామని అయితే ఇంకా 3 షేపుల్లో 3 అండి. ఇంకా ఒకటి చిన్నగా, ఒకటి మిడిల్, ఒకటి పెద్దగా, ఇలా 3 తీసుకొని వాటికి కింద హ్యాంగింగ్స్ వేసేసి జాయింట్స్ చేసి కుట్టు వేసుకోవాలండి. అవి కదలకుండా కుట్టు వేసుకున్న వాటిని ఇప్పుడు మనం ఫస్ట్ కుట్టిన హ్యాంగింగ్స్ దగ్గరనే వేసి కుట్టుకోవాలండి. లోపల వైపు నుండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టి కదలకుండా అలా 2-3 సార్లు టాకాలు వేసి రివర్స్ చేసుకుంటే మంచి హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోతాయండి. చూడడానికి చాలా మంచి లుక్ అయితే వస్తాయండి, చాలా బాగుంటాయండి. ఇంకా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటాను. చూసారా, ఇంకా మళ్ళీ ఒకసారి అయితే ఇంకో హ్యాంగింగ్ కుట్టేటప్పుడు కూడా దగ్గరగా చూపిస్తున్నానండి. మనం ఫస్ట్ కుట్టిన హ్యాంగింగ్స్ దగ్గరే పెట్టి కుట్టుకోవాలండి. ఇంతే అండి, ఈజీగా హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోయాయండి. చాలా లుక్ అయితే కనబడుతున్నాయండి. ఇంకా బ్లౌజ్ డిజైన్, హ్యాంగింగ్స్ డిజైన్ 2 అయితే ఈ ఒకే వీడియోలో అయితే మీకు వచ్చేసాయండి. మరి వీడియో ఎలా అనిపించిందో, ఇంకా డిజైన్ నచ్చింది అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి.